శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు జె శ్యామలరావు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తొలుత వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవన్నీ కూడా టీటీడీ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి, ఇది 24/7 జాబు, ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది రాకుండా అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నిటి మీద కరెక్టివ్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము. సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే, ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి, భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది. విచ్ ఆర్ గోయింగ్ టు బి యువర్ 4 areas వేర్ ద స్ట్రీమ్ లైనింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం. భక్తుల ఫెసిలిటీస్, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఫుడ్ గురించి కానీ, అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము. అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద. ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న అలాగే ప్రసిద్ధి చెందిన ఆలయం, దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మన్ననలు పొందడానికి ట్రై చేస్తాం. సార్, ఒకటి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, తిరుమల ఒక వరస్ట్ ప్లేస్ గా మారిపోయింది, ఒక వరస్ట్ ప్లేస్ గా మారిపోయింది తిరుమల అన్న కామెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, టీటీడీ అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ దీని మీద రివ్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి వసతి భక్తులకు సౌకర్యం కల్పించేందుకే ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చూస్తాం. ఇది చేయాలి, ఇది చేయకూడదని ఏమీ లేదు. ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి. అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, భక్తులకు సంబంధించినవి, ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా దుర్వినియోగం జరిగి ఉంటే అవి కూడా చూస్తాను. చూడని నేను ఎలా చెప్పగలుగుతాను? అవన్నీ కూడా చూడాలి. ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్గా అవి కూడా చేయాల్సి వస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ అనేం లేదు. ఎక్కడైనా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము, ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము, ఫ్యూచర్లో ఏం చేయాలనేవి కూడా నిర్ణయిస్తాము. అవన్నీ కూడా చేస్తాం. ఇది చేయాలి, అది చేయకూడదని అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటివి ఏమీ లేవు కూడా. సార్, అన్ని రోజుల్లో భక్తులు దర్శనం 30-40 గంటలు కూడా పట్టే రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో భక్తులకు ఈజీగా దర్శనం కావడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా చెప్పాను కదా, భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్గా టైంకి వాళ్ళకి అదే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాము. వాటిని స్టడీ చేయాలి. ఇంకా నాకు ఇంకా తెలియదు కాబట్టి చూసి డెఫినెట్గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఏదైతే భక్తుల కోసం అవసరమైనవి అన్నీ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మీతో టైం టు టైం మాట్లాడతాం. ఇది ఒకటే ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. ఫ్యూచర్లో డెఫినెట్గా మాట్లాడదాం. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఇందాక చెప్పినట్టు దాన్ని బట్టి. పదవీ విరమణ పొందిన వారు చాలా కీలక ఉద్యోగాల్లో కొనసాగుతారు. అలాంటి వారు పదవీ విరమణ పొందిన వారు కీలక పోస్టుల్లో ఉంటే అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది? దీనిపైన మీరు ఏమన్నా చర్యలు తీసుకోవాలి? అంటే కొంతమందిని పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అనే లేదు. స్పెషల్ ఎక్స్పైరీస్ ఉంటే తీసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా చూడాలి, కేస్ టు కేస్ బేసిస్ చూడాలి. ఎవరు ఎంతవరకు ఉపయోగం టీటీడీకి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి చేస్తాము. అంతేగాని వాళ్ళందరూ ఉండకూడదు, వాళ్ళందరూ ఉండాలని అలా కామెంట్ చేయడం కష్టం. ఈ కేస్ టు కేస్ బేసిస్ రివ్యూ చేస్తాము.
ఎవరు సర్వీసెస్ టీటీడీకి ఉపయోగపడతాయంటే అలాంటి వాళ్ళని డెఫినెట్గా చూస్తారు, కంటిన్యూ చేస్తారు. So transparency in administration సంబంధించి there have been some concerns, especially with regards to uploading the resolutions passed by the trust boards